హిందూ మతంలో ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి. నేటికి ఎంతో మంది వాటిని పాటిస్తున్నారు. అందులో కాళ్ళకు పట్టీలు ధరించడం ఒకటి. అయితే కేవలం అందం ఆకర్షణే కాదు, అందులో సైన్స్ కూడా ఉందంటున్నారు పెద్దలు. నుదుటన బొట్టు, చేతికి గాజులు, కాళ్ళకు పట్టీలు, చెవులకు దుద్దులు, ముక్కుకు ముక్కెర, ఇలా ప్రతి భాగానికి ఒక్కో ఆభరణం. ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో మన శరీరంలో మొత్తం అనుసంధానమై ఉన్న నరాలను ఒత్తిడికి గురి చేస్తాయి. ఆ ఒత్తిడి వల్ల మన శరీరంలో కొన్ని హార్మోన్లు విడుదలవుతూ అక్కడ ప్రయాణించే నరాల వ్యవస్థను ఉత్తేజపరిచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కాళ్లకు ధరించే పట్టీలు 90% వెండివే. వెండి మన శరీరానికి తగిలినప్పుడు జరిగే రసాయన చర్య మరియు విడుదలయ్యే ఎలక్ట్రాన్లను కాళ్ల భాగంలో ఉన్న నరాలను ఒత్తిడికి గురి చేస్తాయి. దీని ద్వారా నరాల్లో విద్యుత్ ప్రవహించి శరీరంలో ఉన్న అసమతుల్యతలను క్రమబద్ధీకరిస్తుంది. కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వల్ల మన శరీరంలో త్రిగుణాలుగా పిలువబడే వాత, పిత్త, కఫ దోషాలను అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా మహిళలలో ఎదురయ్యే గర్భసంచికి సంబంధించిన సమస్యలను తగ్గించి గర్భసంచి ఆరోగ్యం కాపాడడంలో కాళ్ల పట్టీల ప్రాధాన్యత చాలా ఉంది. ఇప్పటి కాలంలో చాలా మంది అమ్మాయిలతో ఎదురవుతున్న సమస్య పీరియడ్స్ సరిగా రాకపోవడం. అయితే 90% అమ్మాయిలు కాళ్ల పట్టీలను రెగ్యులర్ గా ధరించడానికి ఇష్టపడడం లేదు. అందుకే వాళ్లకు ఈ సమస్యలు. కాబట్టి పట్టీలు ధరించడం వల్ల నెలసరి సమస్యలను కూడా సులువుగా అధిగమించవచ్చు. ఆడవాళ్లలో ఉన్న మానసిక ఒత్తిడి ద్వారా ఉత్పన్నమవుతున్న హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా కాళ్లకు పట్టీలను ధరించడం ద్వారా నియంత్రించవచ్చు. కాబట్టి పట్టీలు కేవలం అందం కోసమే కాకుండా మహిళలు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా తోడ్పడతాయి.